ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారత్ కొన్ని విషయాల్లో అన్ని సౌకర్యాలు కలిగి ఉన్న ఆర్థిక సంపదని మెరుగుపరచడంలో మాత్రం వెనుకబడిపోతుంది. ఇంతకీ ఇండియా ఎందులో అన్ని సౌకర్యాలను కలిగి ఉంది? మరి ఆ సౌకర్యాలు కలిగి ఉండి కూడా ఆర్థికంగా అందులో ఎందుకు రాణించలేకపోతుంది? ఒకవేళ ఇండియా కూడా మిగిలిన దేశాల వలనే ఆర్థికంగా అన్ని సౌకర్యాలు ఉన్న దాంట్లో కూడా రాణించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, మనలో చాలా మంది కూడా టూరిజం లేదా బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ అనేసరికి బ్యాంకాక్, థాయిలాండ్, యుఎస్ అన్న పేర్లు చెప్పి అక్కడికి వెళ్తూ ఉంటారు. కానీ మన ఇండియాలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ మరెక్కడ లేవు అని మీకు తెలుసా? సాధారణంగా మనం బీచ్ కోసమో, లేక మంచు కోసమో, లేదా ఎడారి కోసమో, లేదా కొండల కోసమో ఒక ప్రాంతానికి వెళ్తూ ఉంటాం. కానీ ఆ ప్రాంతాలన్నీ మన ఇండియాలోనే కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. మనలో చాలా మందికి తెలియని మరో విషయం ఏంటంటే, మన దేశంలోనే 3 కాలాలని కూడా ఎల్లప్పుడూ అనుభూతి చెందగలం. ఎలా అనుకుంటున్నారా? మనం రాజస్థాన్ వెళ్ళినట్లయితే అక్కడ ఉండే ఎడారిలో ఎప్పుడు ఎండనే చూడగలం. చిరుపుంజి, మేఘాలయ వంటి ప్లేసెస్ లో ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది. లడక్, మనాలి, కాశ్మీర్ వంటి ప్రదేశాల్లో ఎప్పుడు చలికాలం లాగా చల్లగానే ఉంటుంది. అలా మన దేశంలోనే 3 కాలాలని ఎల్లప్పుడూ అనుభూతి చెందగలం. ఇక బీచ్ల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. గోవా, విశాఖపట్నం, తమిళనాడు ఇలా ఎన్నో చోట్ల ఎన్నో రకాల బీచ్లు ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు, వాటర్ ఫాల్స్ సైతం ఇండియాలోని మహారాష్ట్ర, కర్ణాటక, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ వంటి ఎన్నో స్థానాల్లో ఉండడం జరిగింది. అంతెందుకు, తెలంగాణలో సైతం వాజేడు అనే ఒక వాటర్ ఫాల్స్ ఉండడం జరిగింది. ఇలా అన్ని ప్రదేశాలు ఉన్న ఏకైక దేశంగా భారత్ ఉన్నప్పటికీ టూరిజం లో మాత్రం మన ఇండియా ఇంకా వెనుకబడే ఉంది. దానికి కారణం మన భారత్ లో చాలా మంది రాజకీయ నాయకులు టూరిస్ట్ ప్లేస్ లని పట్టించుకోకపోవడం, అక్కడ కావాల్సిన సరైన సదుపాయాలు కల్పించకపోవడం. టూరిస్ట్ ప్లేస్ల వరకు ఎందుకు, మన ఇండియా అనేది ఎన్నో దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన దేశం. అలాంటి దేవాలయాలు ఉన్న స్థానంలో సైతం అక్కడ చెత్తని తీయించకపోవడం, సరైన మరుగుదొడ్లు ఏర్పాటు చేయకపోవడం, కావాల్సిన ముఖ్యమైన ఏర్పాట్లు కూడా చేయకపోవడం చేస్తున్నారు. ఇంకా ఎవరైనా కూడా ఇండియాలోని ఈ అందమైన స్థానాలకు ఎందుకు వస్తారు? టూరిజం పరంగా ఆర్థికంగా ఎలా ఎదగగలం? ఎప్పుడైతే మన ఇండియాలోని నాయకులు మన దగ్గర ఉన్న స్థానాలకు ప్రాధాన్యత కల్పిస్తారో అప్పుడు ఆటోమేటిక్ గా భారత్ కూడా టూరిజం పరంగా ఆర్థికంగా ముందంజలంలో వెళ్తుంది. ఇది నా అభిప్రాయం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.